ఏపీపీలో జాయిన్ అయ్యాను జీహెచ్ పాడేరులో. ఇప్పుడు డిఎంఈలోకి అబ్జర్వ్ అయ్యాము. కానీ ఆ రోజు నుంచి మాకు ఈ రోజు వరకు శాలరీస్ లేవు. రెంట్ కట్టుకోవాలన్నా, మా పిల్లల్ని చూపించుకోవాలన్నా ఏమీ లేదు. ఈరోజు అమ్మాయి అలా ఉంది, రేపు మేము కూడా అవ్వచ్చు. జీతాలు నేను డ్యూటీ చేసేది మా పిల్లల్ని, మా కుటుంబాన్ని పోషించుకోవడం గురించి కదా. జీతాలు 6 నెలల నుంచి రేపు రూమ్ రెంట్ ఎలా కట్టుకుంటాం? రూమ్ రెంట్ వాళ్ళు కూడా ఖాళీ చేసేమంటారు. మేము ఇక్కడ లోకల్ కాదు, వేరే ఊరు నుంచి వచ్చి మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాము. అంటే ఆ జీతాలు బట్టి మేము బతుకుతున్నాం. మాకు పైనుంచి ఏమి ఇన్కమ్ అని లేదు. ఇక్కడ ఇచ్చే శాలరీతోనే మేము ఇక్కడ బతుకుతున్నాము. ప్రతిదీ కొనుక్కోవాలన్నా ఏమైనా సరే అన్ని కొనుక్కోవాలి, డబ్బులు ఉంటే కదా మేము కొనుక్కుంటాము. అలాంటిది జీతాలు 6 నెలల నుంచి లేకపోతే మేము ఎలా బతుకుతాం? మా పిల్లల్ని స్కూల్ ఫీజులు కానీ మేము ఉండడం ఏమైనా కొనుక్కోవడమైనా సరే డబ్బులతోనే ఉంటుంది. జీతాలు లేకపోతే మేము ఎలా బతుకుతాం? మాకు వెంటనే జీతాలు చెల్లించాలి. శాలరీస్ తక్కువ, అవుట్ సోర్సింగ్ వరకు చాలా శాలరీస్ తక్కువ అయినా సరే కష్టపడి పనిచేస్తున్నా. తక్కువ శాలరీ అయినా సరే మాకు నెల చెల్లించట్లేదు. మేము ఎలా బతుకుతాము? దీని గురించి కొంచెం మాకు ఆలోచించి జీతాలు వెంటనే తక్షణం స్పందించాలని కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ మా ఎంప్లాయీస్ 49 మెంబర్స్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 39 మెంబర్స్ ఉన్నామండి. డిఏడిసన్లు 9 మంది ఉన్నాము. డిఏడిసన్ వాళ్ళకి గత 14 నెలలుగా శాలరీ బకాయిలు ఉందండి. అలాగే కాంట్రాక్ట్ వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 6 నెలలుగా జీతాలు అనేది చెల్లించడం లేదండి. ఏపీవీపీలో మేము ఉన్నప్పుడు సక్రమంగా జీతాలు చెల్లించేవారండి. అలాగే 1 నెల లేట్ అయినా 2 నెలలకైనా కంపల్సరీగా వచ్చేసేటట్టు ఉండే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే మేము ఏపీవీపీ నుంచి డిఎంఈలోకి అబ్జర్వ్ అయ్యామో అప్పటి నుంచి మాకు శాలరీ అనేది పెండింగ్లో ఉంది. అలాగే క్యాడర్ స్ట్రెంగ్త్ తీసుకురమ్మనేసి వాళ్ళు ఒక ఎఫ్ఎస్డిని అబ్జర్వ్ యొక్క పత్రాన్ని మాకు జీవోని ఇచ్చారు. ఆ జీవోని తీసుకొని మేము డిఎంఈ వారికి, డిఎంఈ నుంచి డీటీఏకి మీకు లెటర్ ఫార్వర్డ్ చేసినట్లయితే, డైరెక్ట్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్లో లెటర్ ఫార్వర్డ్ చేసినట్లయితే శాలరీ మీకు వచ్చే పరిస్థితి ఉందని అని అనున్నారు. కానీ మేము ఆ లెటర్ని దెబ్బలుగా వివిధ అధికారులకు మేము పైకి వెళ్ళి కలిసినప్పటికీ ఈ రోజుకి మాకు శాలరీ రాని పరిస్థితి ఉందండి.